ముందు చీరలు అనగానే తూకంలో తీసుకొచ్చి కేసీఆర్ సర్కార్ మహిళలని అవమానపరిచే విధంగా ఆ చీరలు తీసుకున్న వాళ్ళు బొంతలు కొట్టుకోవడానికి కావచ్చు, పడదలకు కావచ్చు, కొంతమంది అయితే స్టీల్ సామాన్లకు ఇచ్చి వస్తాప్పుడు ఎక్కడ పోతున్నావు అనేసి మా ఒక సిస్టర్ ఫోన్ చేసి పద్మ అంటే ఇట్లా పోతున్నా మా ప్రోగ్రామ్ కట్ట అన్నది చీరలు అంటే అన్న ఈ ఖచ్చితంగా చెప్పు కేసీఆర్ మమ్మల్ని అవమానపరిచిండు ఆ చీరలు ఇచ్చి. ఈ రోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి చీరలు ఇచ్చి మమ్మల్ని గౌరవిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా సభాముఖంగా అందరు చప్పట్లతో ధన్యవాదాలు చెప్పని చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరినీ కోటీశ్వరులు చేయాలని ఆలోచిస్తుంది. ముందు రుణాలు 5 లక్షలు ఉండేది, ఇప్పుడు రుణాలు 20 లక్షలు దానికి ఇచ్చి 10 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తారని ఒక నెల కిందనే ప్రోగ్రామ్ చేసి దానికి జీవో కూడా పాస్ చేశారు. అదే కాకుండా మొన్న వర్షంలో కూడా 553 మహిళా సంఘాలకు బస్సులు కొనిపించి ఆ బస్సులు ఆర్టీసీకి అద్దెలు ఇప్పించి అందరినీ ఏ బస్సులు అయితే ఉచితంగా ప్రయాణం చేస్తున్నారో అదే బస్సులకి ఓనర్లు చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.